దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు నా హృదయపూర్వక వందనములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిని నేను అడిగాను గత రాత్రి, పరిశుద్ధాత్మ దేవ, అయా మరి నా తండ్రి నాయన, మరి నీ బిడ్డలకి ప్రభు వర్తమానం అందించాలి, ఏ వర్తమానము ద్వారా మాట్లాడతావు, ఏ భోజనం ప్రిపేర్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం నిర్గమాకాండం 7వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించండి. నిర్గమాకాండం 7వ అధ్యాయము 23వ వచనం. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ నిర్గమాకాండంలో మరి చక్కటి మాట రాయబడి ఉంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చెయ్యక్కర్లేదు మీకు. ఆ ముక్కలో మీకు ఏదో అర్థమవుతుంది, ఏదో ఒక భావం అర్థమవుతుంది. జరిగిన దానిని మనస్సును పెట్టలేదంట ఒక మహానుభావుడు. ఎవరైన పేరు, ఏం పేరు? ఫరో. జరుగుతున్న దానిని మనస్సును పెట్టక తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. జరుగుతున్నది ఏది మనస్సును పెట్టట్లేదు. జరుగుతున్న దాని గురించి, దేని గురించి ఆలోచించట్లేదు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. జరుగుతున్న సిచ్యువేషన్ మనస్సును పెట్టట్లేదు, జరుగుతున్న పరిస్థితులను మనస్సును పెట్టట్లేదు, జరుగుతున్న విపత్తులను మనస్సును పెట్టట్లేదు. మనస్సును పెట్టకుండా చూసేసి ఏముందిలే ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడట తిరిగి. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మన కళ్ళ ఎదుటే జరుగుతున్న వాటిలో కొన్ని మనకు పాఠాలను నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం. మన కళ్ళ ముందు జరిగేవి కొన్ని ఏం నేర్పిస్తాయి? మనకి పాఠాలను నేర్పిస్తాయి. మరికొన్ని ఏం నేర్పిస్తాయి అంటే హెచ్చరికలు చేస్తాయి. మరికొన్ని ఏం నేర్పిస్తాయి అంటే మనసుకు ఒక సూచనని, ఒక గుర్తుని మనకి చూపిస్తాయి. మరికొన్ని ఏం చేస్తాయి అంటే మనల్ని మేల్కొలుపుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 4 విషయాలు మీ మనసును పెట్టండి పూటి రాత్రి. 1, మన కళ్ళ ఎదుట జరుగుతున్న ప్రతి ఒక్కటి మనకేదో ఒక పాఠాన్ని నేర్పించాలని అనుకున్నది. అది ఒక ఫస్ట్ థింగ్. అది ఇక 2వ థింగ్ వచ్చేటప్పటికి, మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? హెచ్చరిక చేస్తాయి, గద్దిస్తాయి, హెచ్చరిక చేస్తాయి. ఇక 3వది, మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా సూచన, అంటే ఒక గుర్తు, ఒక సూచనను చూపిస్తాయి. మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తాయి? మనల్ని మేల్కొలుపుతాయి. నిద్రపోయిన మనల్ని, దిగజారిపోయిన మనల్ని, నిద్ర వ్యవస్థలో ఉన్న క్రైస్తవ్యాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్నవి కొన్ని మేల్కొలుపుతాయి. ఈ ఫరోకి ఏమి పట్టనట్టుగా, ఈ ఫరో ఐగుప్తుకు రాజు కదా, వీడు ఒక అపవాది, వీడు ఒక లూసిఫర్. జరిగిన దానిని మనస్సును పెట్టక తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఏదే మనస్సు పెట్టట్లేదు. జరుగుతున్న విపత్తులు నాకు పాఠం నేర్పిస్తున్నాయని అనుకోవట్లేదు. జరుగుతున్న సిచ్యువేషన్లు నన్ను హెచ్చరిస్తున్నాయని అనుకోవట్లేదు. జరుగుతున్న మారణ హోండాలు, జరుగుతున్న విప్లవాలు, జరుగుతున్న వితండవాదాలు, పెరిగిపోతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు నాకు ఒక సూచన, నాకు ఒక గుర్తును అనుకోవట్లేదు. కళ్ళ ముందు తేలాడుతూ, కళ్ళ ముందు కనబడుతున్నది ఏవి కూడా నన్ను మేలుకొలపటానికే, నేను దిగజారిపోయాను, నన్ను మేలుకొలపటానికేనని అతడు భావించకుండా నిర్గమాకాండంలో భక్తుడైన మోషే అట్లా రాస్తూ అంటున్నారు, జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు హ్యాపీగా, సంతోషంగా. హృదయ వేదన లేదు అతనికి. జరుగుతున్న దానిని గురించి, దేని గురించి మనస్సును పెట్టకుండా పోతులాగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక పోతు తిన్నట్టు తిని, జరుగుతున్నది ఏది కూడా మనసును పెట్టకుండా కేర్లెస్గా తీసుకొని వదిలేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. జరుగుతున్న సిచ్యువేషన్లు చూస్తున్నాడుగా, జరుగుతున్నవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏనాడు అవి నాకు పాఠాలని ఎప్పుడు అనుకోలేదు ఫరో. ఏనాడు అవి నన్ను హెచ్చరిస్తున్నాయి అని అనుకోలేదు. ఏనాడు అవి నన్ను మేలుకొలుపుతున్నాయి అని అనుకోలేదు. ఏనాడు అవి నాకు ఒక సూచన, నాకు ఒక గుర్తు అని అనుకోలేదు. మనస్సును పెట్టట్లేదు. ఐగుప్తు దేశంలో కీడు వెంబడి కీడు చేస్తుంది, శ్రమ వెంబడి శ్రమ చేస్తుంది. ఆయన దేశంలో, ఐగుప్తు దేశంలో ఫరో రాజుకున్న క్రమంలో కీడెంబటి కీడు, బాధెంబటి బాధ, శ్రమ వెంబటి శ్రమ.
ఒకటి బాధ తీరిందంటే మళ్ళీ వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది. కీడు పోయిందంటే వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది. తెగుళ్ళు, తెగుళ్ళ మీద తెగుళ్ళు, బాధల మీద బాధలు, కీడుల మీద కీడులు, రోగాల మీద రోగాలు, శ్రమల మీద శ్రమలు. అయినప్పటికీ ఫరో ఏమన్నా మనసును పెడుతున్నాడా? పెట్టట్లేదు. కీడెంబటి కీడు వచ్చేస్తుంది. కీడు పోయిందిరా బాబు, ఇది పోయిందిరా అని ఏంటి తేరుకునే లోపే, ఊపిరి పీల్చుకునే లోపు ఇంకో కీడు వచ్చి పడిపోతుంది. అయినా మనసును పెట్టట్ల, గ్రహించట్ల. అది నాకు సూచన అనుకోవట్ల, హెచ్చరిక అనుకోవట్ల, అది నాకు పాఠం అనుకోవట్ల, అది నన్ను మేలు కొలుపుతుంది అనుకోవట్ల. ఏదొచ్చినా మనసును పెట్టట్ల, కేర్లెస్ వదిలేస్తున్నాడు. అందరికి జరిగిందిగా నాకు జరిగింది, అందరి ఇంట్లో ఉన్నదేగా నా ఇంట్లో కూడా ఉంది, నా ఒక్కడికే కాదుగా దేశమంతా జరుగుతుందిగా. మనసును పెట్టట్లేదు. కీడెంబటి కీడు, బాధ ఎంబటి బాధ, శ్రమ ఎంబటి శ్రమ, రోగం ఎంబటి రోగం వస్తున్నా సరే అతను పట్టించుకోవట్లేదు. ఐగుప్తు దేశంలో ఒకానొక రోజు అలా వస్తూనే నీళ్లు రక్తంగా మార్చేశాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి మాట. ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో నీరని దేవుడు ఏం చేశాడు? యెహోవా దేవుడు రక్తంగా మార్చేశాడు. తాగునీటిని దేవుడు రక్తంగా మార్చేశాడు. తాగటానికి వీలు లేకుండా, వాళ్ళ దప్పి తీసుకోవడానికి వీలు లేకుండా ఒక అన్య దేశం, ఐగుప్తు దేశం వచ్చి మొత్తం నదులన్నీ చూశాడు, రక్తంగా మారిపోయినాయి. ఆ మాట అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఫరో జరిగినది ఏది కూడా మనసున పెట్టలేదు. ప్రజలు సస్తున్నారు, మంచినీరు లేక, త్రాగునీరు లేక, మొత్తం సముద్రాలన్నీ, నదులన్నీ, ఐగుప్తులో ఉన్నవన్నీ రక్తంగా మారిపోయినాయి, తాగటానికి లేవు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కొట్టుకులాడుతున్నారు, పశువుల వరకు, రాజు వద్ద నుంచి పశువుల వరకు కొట్టుకులాడుతున్న. మనస్సును పెట్టట్లేదు, గ్రహించట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చూసి ఆ నదిలో, ఆ చెరువులో ఉన్నటువంటి జలరాశులన్నీ కూడా చచ్చి పైకి తేలుతున్నాయి, కంపు కొడుతున్నా సరే పట్టించుకుంటున్నాడా ఫరో? పట్టించుకోవట్లేదు. దానికి పరిష్కారం వెతకట్లేదు. ఇవి ఎలా జరిగిందో నేను దాని గురించి ఆలోచించట్లేదు. అయ్యో, ఐగుప్తులో ఉన్న నదులన్నీ ఏంటి రక్తమయంగా మారిపోయినాయి, బిడ్డలకి నీళ్లు లేవు, నా వద్ద నుంచి పశువుల వరకు నీళ్లు లేకుండా అయిపోయిందని మనస్సును పెట్టకుండా ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినా సరే అవన్నీ చూస్తున్నాడు. ప్రజలు ఏడుపులు చూస్తున్నాడు, ప్రజలు గుండె బాదుకుంటూ చూస్తున్నాడు, ప్రజలు రోదన చూస్తున్నాడు. అయినప్పటికీ కూడా తనకు పట్టనట్లుగా సముద్రాల్లో, చెరువుల్లో, వాగుల్లో ఉన్నటువంటి ప్రతి చేప కూడా, ప్రతి జీవరాశి కూడా మొత్తం చచ్చి పైకి తేలు కుళ్ళు కంపు కొడుతుంది దేశం అంతా. అయినప్పటికీ పట్టించుకోవట్లేదు. కళ్ళ ముందు ఎంత జరుగుతున్నా అది ఒక ప్రకృతి వైపరీత్యం, విపక్తి. అది నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. ఎలా జరిగిందని ఆరా తీయట్ల ఒక రాజుగా ఉండే ఐగుప్తు దేశానికి. అందుకే నిర్గమాలో రాయబడిన మాట, జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ పూట నా ప్రభుని ఒక మాట అడుగుతున్నాడు, అడగనివ్వండి ఆయన ఒక మాట. జరుగుతున్నది ఏదైనాను నీకు మనస్సును పెట్టగలిగిన కృప ఉందా? నీ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని ఒక్కసారి మనసుకు తీసుకుని ఆలోచించగలుగుతున్నావా? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎలా కలుగుతున్నాయి? ఈ నష్టం ఎలా కలిగింది? ఈ ఆస్తి నష్టం ఎలా కలుగుతుంది? ఈ ప్రాణ నష్టం ఎలా కలుగుతుంది? నాకు రాలేదుగా, నా ఇంట్లోకి రాలేదుగా, ఎక్కడో కాదు, ఎక్కడో అంటే వేరే దేశం వచ్చింది, వరదలు వచ్చింది. దాదాపు 5 రోజుల నుంచి విజయవాడ పట్టణంగా లేదు. ఒక్కరైనా మనస్సును పెట్టారా? ఎందుకు జరుగుతుంది ఇలాగున? ఈ విపక్తి, ఈ ప్రకృతి వైపరీత్యం ఇది ఎందుకు జరిగింది? ఈ విపక్తిలో చాలా మంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, సొంత గృహాలు విడిచిపెట్టి బయటికి రోడ్ల మీద పడిన పరిస్థితి, ఆస్తి అంతా నీళ్ల పాలైన పరిస్థితి, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని సమకూర్చినవన్నీ కూడా, వెహికల్స్ ఏంటి, కార్లు ఏంటి, ఆటోలు ఏంటి, సమస్తం బంగారాలేంటి, డబ్బు ఏంటి, సమస్తం కోల్పోయిన పరిస్థితి. ఎందుకు జరుగుతుందని ఎవరైనా ఆలోచించారా? దాన్ని మనసుకు తీసుకోగలిగారా? గిరిపురం వల్ల అయితే అనుకొని ఉంటారు, మా దాకా రాలేదు కానీ వస్తే సైతం స్వప్నార్థన మునిగిపోతావు, తేలిపోతావు నువ్వే ఫస్ట్. నీ దాకా వస్తే కాదు, ఎక్కడో కాదుగా, ఇది దేశం కాదుగా, ఏ మణిపూరో, ఏ జైపూరో, ఏ మహారాష్ట్రలో కాదుగా, నీ పక్కనేగా. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది వరదలు?
నీ పక్కనే జరుగుతున్న విపత్తి. అసలు నిజంగా ఏంటిది వార్తలు చూడాలంటే భయాందోళనకు గురవుతుంది. ఏం వినాలో, ఏ క్షణానికి ఏం వినాల్సొచ్చిద్దోనని. కలకల ఏంటి హరివిల్లుతో నింపబడిన విజయవాడ పట్టణం. ఒక జీవ మార్గములుగా ఉన్నటువంటి విజయవాడ రోడ్లు ఈ రోజున జలమయమైపోయి ఒక రోడ్డు కనపడిన పరిస్థితి. ఏరియా పేర్లు కనపడిన పరిస్థితి. గుర్తిరుగుతున్నావా? మనస్సును పెట్టగలుగుతున్నావా? లేదంటే ఈ ఫరోగాళ్ళలాగా చక్కగా అందుతున్న పొట్లాలు, పులిహోర పొట్లాలు తిని బతుకుతున్నావా? మనస్సును పెట్టగలుగుతున్నావా? దాన్ని గ్రహించగలుగుతున్నావా? ఈ విపక్తి ఎందుకు జరిగింది? ప్రతి ఒక్కరు గ్రహించగలిగిన అదొక్కటే కాదు, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి నష్టాన్ని మీరు మనస్సును పెట్టగలిగితే దేవుడు మహా గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. ఈ ఫరో చేయలా, ఈ ఫరో మనసును పెట్లా. ఎన్ని విపక్తులు జరుగుతున్నాయో, ఎన్ని కీళ్ళు వస్తున్నాయో, ఎన్ని వ్యాధులు వస్తున్నాయో, ఎన్ని రోగాలు వస్తున్నాయో, ఎన్ని తెగుళ్ళు వస్తున్నాయో, ఇగో ఇప్పుడు నదులన్నీ రక్తంగా మారిపోయినాయి. ఏమైనా పట్టించుకున్నాడా పెద్ద మనిషి? పట్టించుకోవట్లా. హాయిగా మళ్ళీ రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రథం ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడండి. ఒక్క 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 నిమిషం కూడా సభ పెట్ల. 10 మందిని పిలిచి ఏంటి ఆ నీళ్లు రక్తం ఎట్లా మారినాయి అని జ్ఞానుల్ని పిలిచి, లేదని మంత్రంగాల్ని పిలిచి, ఏ విషయంలో కూడా అతని కేర్ తీసుకోలే. తన దేశం పట్ల ఎందుకు జరుగుతుందని కేర్ తీసుకోలే. ఈ విపత్తు ఎందుకు కలిగిందని కేర్ తీసుకోలే. ఒక ఆలోచన లేదు ముందల, ఒక ఆలోచన లేదు ముందల. భయంకరమైనటువంటి మనస్సు ఎవరిదో తెలుసా? ఫరో మనస్సు. అన్ని జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి, కీడు జరుగుతాయి, రోగాలు వస్తాయి, అప్పులు అయిపోతాయి, నాశనం అయిపోతారు. కానీ వాళ్ళు మనసున పెట్టారు. నా ఒక్కదానికే కాదుగా, మా వాళ్ళకు కూడా జరిగిందిగా, మా వీధిలో వాళ్ళకు కూడా జరిగిందిగా, ఆ పైకట్టు వాడకట్టు వాళ్ళకు కూడా జరిగిందిగా. అమ్మయ్య, మనసును పెట్టరు వీళ్ళు. ఏవండి, ఇప్పుడు వచ్చి నీ పక్కన పెడదాం. 2020లో భయంకరమైన కరోనా వైరస్ భయంకరంగా ప్రపంచాన్ని అల్తలాకుతలం చేసినప్పుడు ఎన్ని లక్షల శవాలు లెగిసినాయి. ఎవడన్నా మనసును పెట్టాడా? పెడితే ఈ రోజున మన బతుకులు ఇలాగ ఎందుకు ఉంటాయి? దాని గురించి ఆలోచించుంటే. నాకు రాలేదుగా, నాకు రాలేదండి, అది పెద్ద గొప్ప సాక్షి. నాకు రాలేదు. మనసును పెట్టగలిగావా? ఎందుకు ఇన్ని శవాలు లెగిసిపోతున్నాయి? ఎందుకు ఇంత ప్రపంచం అంతా అతలాకుతలమైపోయి పాతి పెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఏ ఒక్కడు మనస్సును పెట్టలేదు. ఏ ఒక్కడు దాని గురించి ఆరా తీయలేదు. ఇలా ఎందుకు జరిగింది? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఏం కోరుకుంటున్నావు ప్రభువా అని ఎవడైనా అడగగలిగాడా దేవుడిని? ఆలోచించండి అండి. రీసెంట్గా 5 రోజుల నుంచి ఒక భయాందోళనకు గురి చేస్తూ రాత్రులు నిద్రపోవాలంటే ఆ నీళ్ళల్లో ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందని సగం చాలిన కోడి నిద్రలు పోతున్న ప్రజల్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం. వరద లేనోళ్ళు, నీళ్ళు లేనోళ్ళు బాగానే, ఎందుకు వాళ్ళకి పట్టదు? వాళ్ళకి ఏమి పట్టదు, ఎందుకంటే వాళ్ళకి ఏం అవ్వలేదు, బాగుంది, చక్కగా ఉంది, నీళ్ళు ఆరిన నేల ఉంది, చక్క పనికి వెళ్తున్నారు. పోను వరద వచ్చిన వాళ్ళని మనసును పెడతారు, వాళ్ళు పులిహోర పొట్లాల కోసం చూస్తున్నారు, వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ల కొరకు, పాల ప్యాకెట్ల కొరకు చెట్టి చూస్తున్నారు వరద వచ్చిన వాళ్ళు. ఎవడు ఆలోచన లేదు, ఒక గ్రహింపు లేదు, ఒక జ్ఞానం లేదు. ఈ విపత్తు ఎందుకు నా కుటుంబంలోకి ఎందుకు వచ్చింది, మా ప్రాంతాల్లో ఎందుకు వచ్చింది? ప్రభువా మీరు మాట్లాడండి, నా గురించి నువ్వేం కోరుకుంటున్నావు? నాలో నుంచి ఏ పరిపక్వత రావాలి? నాకు ఈరోజు ఒక 4-5 ఫోన్ చేశారు, మన చర్చి వాళ్ళే ఫోన్ చేసి పెద్ద పెద్ద ఆటంకం నుంచి బయటపడ్డానని చెప్పారు. అలా ఎందుకు జరిగింది? ఎందుకు జరగాలి? మన చర్చిలో ఉన్న 2 కొట్టుకెళ్ళిపోయే వాళ్ళేనంట, వచ్చి కాపాడకపోతే. చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి ప్రభు ప్రణాళిక? ఏంటి నా నుంచి ఏం ఉద్దేశిస్తున్నావు ప్రభు? నేను ఇంకెలా ఉండాలి? నేను ఇంకెలా మారు మనసు పొందాలి? జరుగుతున్న వాటిని బట్టి మనస్సు మార్చుకోగలిగిన కృప పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. జరుగుతున్న పరిస్థితులు నీకు పాఠాలు నేర్పించాలి, జరుగుతున్న పరిస్థితులు నీకు సూచనలు ఇవ్వాలి, జరుగుతున్న పరిస్థితులు నిన్ను హెచ్చరిస్తున్నాయి, జరుగుతున్న పరిస్థితులు నిన్ను మేలుకొలుపుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఎంత భయంకరంగా జరుగుతున్న విపత్తులు జరుగుతున్న పక్కనే కొన్ని కిలోమీటర్లలో మనుషులు సస్తున్నా, మనుషులు అల్లాడిపోతున్నా, ఇదిగో ఈ వ్యాపారం ఏమిది, ఈ వ్యాపారం వీడిదే,
ఎవడు మారు మనసు పొందుతున్నాడు? జరిగింది ఎవడు మనసును పెడుతున్నాడు? ఎందుకు జరుగుతుంది? మా ప్రాంతానికి, మా పట్టణానికి ఏంటి ముప్పేంటి? ఏంటి ఇది ఒక భయంకరమైన శకునం ఏంటి? ఒక ఆలోచించగలిగిన మనస్సు ఉన్నవాడు క్రైస్తవుడు, ఆత్మీయుడు. ఆలోచించకుండా ఊర్లో ఎమ్మడబడి తిరిగేవాడు, ఆలోచించకుండా ఇక నీ వ్యవహారం నువ్వు చేసుకునే వాళ్ళు, వాడు ఫరో కిందకి లెక్క. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫరో గాడు కూడా ఏది జరిగిన మనసును పెట్టట్లే, ఏది జరిగిన మనసును పెట్టట్లే, ఏది జరిగిన మనసును పెట్టట్లే, ఎంత నష్టం కలిగినా మనసును పెట్టట్లే. అయితే దేవుడు అనుకున్నాడు, మోషే గారు చెప్తున్నారు అక్కడ, మోషే గారు చెప్తున్నారు, అయ్యా ఫరో రాజా, ఇజ్రాయేలు దేవుడు మా దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆయన చెయ్యెత్తాడు, ముత్తాడు ఈ దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని ముత్తాడు. కపల వర్షమే కురిపించాడా? పిడుగులే పడినయ్యా? ఒక భయంకరమైనటువంటి విపత్తులే ఐగుప్తు దేశానికి, గజ్జి పుండ్లే కలిగినయా? ఇప్పుడు నీళ్లు రక్తంగా మారినాయి. రాజా నువ్వెందుకు మనస్సును పెట్టట్లేదు నిలదీసి అడిగాడు ఒక నాయకుడు, దమ్మున్న నాయకుడు ఫరోని. ఇప్పటికైనా మమ్మల్ని పంపించు, ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి, మేము ఉన్నబట్టి ఈ విపత్తులు జరుగుతున్నాయి, నువ్వెందుకు మనస్సును పెట్టట్లేదు, మా మీద ఎందుకు నీకు జాలి కలగట్లేదు? ఇంత నష్టం జరుగుతున్నా, ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, నష్టపోతున్నారు కదా రాజా, నీ ప్రజలందరూ దుఃఖముఖలు అవుతున్నారు కదా, నా దేవుడు ఇజ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా పెడుతున్న శ్రమలు అనుభవిస్తున్నారే, కానీ మీరు ఎందుకు ఈ పరిస్థితులను మనసును పెట్టట్లేదని ఒక దమ్మున్న నాయకుడు, దేవుడి చేత ఏర్పరచబడి నిలబడిన వాడు ఫరోతో మాట్లాడితే, పోరా బాబా అని ఇంటికి వెళ్ళిపోతున్నాడు మనసును పెట్టకుండా. ఒక దైవజనుడు మాట వినట్లా, ఒక నాయకుడు మాట వినట్లేదు. అదే దేవుడు అనుకున్నాడు, మోషే వల్ల కూడా కాదు. మోషే స్పీచ్ ఇచ్చాడు, కౌన్సిలింగ్ ఇచ్చాడు ఫరోకి, ఒక 10 నిమిషాల కౌన్సిలింగ్ ఇచ్చాడు. రాజా మనసును పెట్టు, మనసును పెట్టు, ఇదిగో మొన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి, 5 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి, ఈ విభక్తులు ఆగట్లేదు, నువ్వు మమ్మల్ని పంపించేస్తే నీ దేశం బాగుపడిద్ది, నీ దేశం మీద నా దేవుని కోపం చల్లారిద్ది రాజా, నా మాట విను, ఇదిగో ఇప్పుడు నదులన్నీ రక్తంగా మారాయి, ఒక్కరికి కూడా నీరు లేవు, జీవరాశులన్నీ కూడా చచ్చి తేలుతున్నాయి అంటే మనసును పెట్టాడు. అప్పుడైనా పెట్టట్లేదు, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయి ఏసి వేసుకుని పడుకున్నాడంట. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఈడు తిక్కెట్లా కాదు, ఈడు మనసు ఎలా పెట్టడో నేను చూస్తానని చెప్పి రాత్రికి రాత్రి దేవుడు ఒక సంహార దూతని ఫరో ఇంటి మీదగా వదిలాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ మాట, మనసు పెట్టి వినండి. మరి ఏది జరిగినా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, పరువు నష్టం జరుగుతుంది, ఏం జరిగినా వింటలేదు, మనస్సును పెట్టట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు, ఇది ఎలా జరుగుతుందని ఒక్క పూట కూడా కూర్చొని ఐగుప్తు ప్రజలతో కానీ వాళ్ళ అధికారులతో కానీ మంత్రులతో కానీ కూర్చొని మీటింగ్ పెట్టిన పాపం పోడు ఫరో. అయితే వినండి ప్రియ దైవజనం, మనసు పెట్టండి, మనసు పెట్టండి, ఇక్కడ ఒక అంతరంగ సత్యం ఉంది. అయితే దేవుడు అనుకున్నాడు, వీడికి బుద్ధి రాదు, ఎంత నష్టం జరుగుతున్నా వీడు మనసును పెట్టట్లేదు, మొత్తం ఏముందిలే వాళ్ళకి జరిగింది నాకు జరిగింది నేను వదిలేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఏంటిది సంహార దూతని రాత్రికి రాత్రి అర్ధరాత్రి పంపిస్తే, వినండి, ఫస్ట్ ఫరో యొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, ఫరో తర్వాత సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేసేవాడు చచ్చురుకున్నాడు. వినండి, చచ్చిపోయాడు. మనోడికి ఆ ఇంట్లోనే కాదు జ్యేష్ఠ కుమారుడు చనిపోయింది, ఐగుప్తులో ఉన్న ప్రతి కొంపలో ఉన్న జ్యేష్ఠ కుమారులు, పెద్దవాళ్ళు, వంశపారంపర్యంగా వంశాన్ని కాపాడగలిగిన వాళ్ళు చచ్చిపోయారు. అంతేకాదండి, పశువుల్లో కూడా జ్యేష్ఠత్వం ఫస్ట్ పుట్టిని చచ్చిపోయింది. ఐగుప్తు అంతా శవాలు దెబ్బగా మారింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, 12 గంటలకు అర్ధరాత్రి పిలిచి వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని వదిలేసి మీరు ఏమయ్యా నీ కుమారుడు చచ్చిపోయిందాక వస్తే గాని నువ్వు మనసు పెట్టవా అని అడిగాడు మోషే. ఆ నీళ్లు రక్తంగా మారినప్పుడే చెప్పా నీకు, ఐగుప్తు దేవుడు ఇజ్రాయేలు దేవుడు యెహోవా దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు సార్వభౌముడు చెయ్యెత్తాడు రాజా, ఆయన మొత్తాడు, నువ్వు ఇక మొత్తం ఉండదు, నా మాట విను, నువ్వు మనసును పెట్టు, మమ్మల్ని పంపించేయి, మా దేవుడిని మేము ఆరాధించుకుంటామంటే విల్లా, మనసును పెట్టలా, ఎన్ని జరిగిన మనసును పెట్టలా. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో తొలిసూరి పిల్లోడు ఫస్ట్ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు, తన వంశాన్ని కాపాడేవాడు, తలని పైకెత్తేవాడు, వంశాన్ని వృద్ధి చేసేవాడు ఎప్పుడైతే సచ్చాడో మనోడికి, అప్పుడు
ఏమొచ్చిందంటండి? బుద్ధొచ్చింది. అప్పుడు మనసున పెట్టి, అయ్యో! ఆనాడు మోషే ప్రసంగం వినుంటే, మోషే మాటలు వినుంటే, నా పుత్రుడు, నా కుమారుడు, నా జ్యేష్ఠత్వ కుమారుడు, నా వంశాన్ని నిలబెట్టేవాడు, వంశాన్ని వృద్ధి చేసేవాడు బతుకుండేవాడనని ఏడ్చి, గబగబా మంత్రులతో వాళ్ళని పిలిపించి, మోషేని, ప్రజలని పిలిపించి, మీరు గబుక్కుని ఇక్కడి నుంచి మీరు బయటికెళ్ళిపోండని పేపర్‌లో జారీ చేశాడు. అప్పుడుకప్పుడు సంతకం పెట్టి రాజముద్ర వేసి మీరు వదిలి వెళ్ళిపోండి మా దేశాన్ని అప్పుడు. ఇప్పుడు నేనొకటి చెప్తున్నానండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏమీ లేదు. ఫరో వినుంటే, ఫరో మారు మనసు పొందుంటే, జరుగుచున్న ప్రతి నష్టానికి ఫరో మనసును పెట్టుంటే, ఇతని పాపం తన పిల్లల ఒళ్ళో పడేదా? పడేది కాదు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు చేస్తుందేంటి తెలుసా? జరుగుతున్న విపత్తులు చూసి కూడా నీవు నిర్లక్ష్యంగా ఉండి, చూసి చూడనట్టు వదిలేస్తున్నావు. ఈ పూట నీ పాపం, ఆ పాపం ఏమైందంటే, నీ పిల్లల ఒళ్ళో పడి నీ పిల్లలు నాశనం అయిపోతున్నారు. నాశనానికి జూగుతారు. ఇది ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను నేను నీకు. ఫరో ఆ పూట మనస్సున పెట్టుంటే అది పిల్లోడి మీదకెళ్ళేది కాదు. నేను చెప్తున్నాను, ఏదైనా మనసున పెట్టడం నేర్చుకోండి. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ఆలోచించడం నేర్చుకోండి. ఇది ఎందుకు జరిగింది? దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఇది నాకు ఏమి సూచిస్తుంది? మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతాను. మనకి ఆదివారం వరదలు ఫుల్లుగా కొట్టినాయి. మనం ఇక్కడ ప్రేయర్‌లో ఉంటూనే గంటల్లో అరగంటలో లేదంటే ఓ 10, 15 నిమిషాల్లో మొత్తం నిండిపోయిన పరిస్థితి విజయవాడలో. దానివల్ల మీకేం తెలిసింది? సూచన ఏంటి? హెచ్చరిక ఏంటి? దానివల్ల నేర్చుకున్న పాఠం ఏంటి? దానివల్ల రియలైజ్ అయిన విషయాలేంటి చెప్పండి? 1, 2 విషయాలు చూద్దాం. వరదల్లో లేనోళ్ళు కూడా చెప్పవచ్చు. బుల్లులు. వరదల్లో ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా చెప్పవచ్చు. అసలు టీవీల్లో వార్తలు చూసారు. ఏమని మీకు అర్థమైంది దానివల్ల? నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి ఫస్ట్? దానివల్ల ఏం నేర్చుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే 4 విషయాలు నీ కళ్ళ ముందు జరుగుతున్నవి మనకి ఏం నేర్పిస్తాయి? పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాలుగా కొంత దూరం నడిచిన తర్వాత హెచ్చరిస్తాయి. హెచ్చరిస్తాయి, గద్దిస్తాయి. అవే గద్దిస్తాయి జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ మనల్ని. ఇక మూడవదిగా సూచన, ఒక గుర్తు. ఇలా చేస్తే ఇలా జరుగుతుందన్న ఒక గుర్తు, సూచన. ఇక నాలుగవదిగా మేలుకొలుపుతాయి. ఎవరు నిద్రలోంచి లేవురా, మేలుకోరా, పరిస్థితిని చూడరా అని దిగజారిపోయిన స్థితిని బట్టి అవి మేలుకొలుపుతాయి పరిస్థితులు కొనుక్కొని మనల్ని. మీకేం అర్థమైంది ఈ వరదల ద్వారా? ఎవరికి ఏం అర్థం అవ్వలేదా? అది రాకట సిద్ధపడాలి. ఒక ఒంటి బండ్లు 4, 5 కొనుక్కోవాలి. అయి కూడా పడిపోతాయి చెరువుల్లో. నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్న రూపాయిని కడుపు నిండా తిని, ప్రభుకి సమర్పించుకొని, ఏమి కూడబెట్టుకోకుండా నువ్వు 100 బైకులు కన్నా సుఖనద్దన బైకులు వెంబడి పోతావు. ఏమున్నాయి బాబు, బైకులు మొత్తం పోయినాయి. ఆటోలు మొత్తం వల్ల కార్డులు కలిసిపోయి. ఒకడు కారు పట్టుకుని ఆ కారు అమ్మడి పోయాడు ఒకడు. ఆడు చచ్చాడు, ఆ కారు పోయింది. చదువుతున్నా. సంపాదించింది ఏది వాళ్ళ కొంపలో లేదు. ఆ సంపాదన కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటావో, ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందో ఆ కారు కొనటానికి గానీ, ఆ బైకులు కొనటానికి గానీ, ఆ ఈఎంఐలు కట్టడానికి గానీ, ఎవరెవరితో ఊపించుకున్నావో ఈఎంఐలు కట్టడానికి. తలుపులేసి లేవరని చెప్పిన బాపతులు ఆ బైకుల కోసం. ఈ రోజు నీ కళ్ళ ముందే జాలీగా ఈత కొట్టుకుంటూ వెళ్తుంటే ఎంత కమ్మగా ఉందో హాయిగా. నేను చెప్తూనే ఉంటాను నేను. భూ సంబంధమైన వాటి కోసం మనసు పెట్టొద్దు. నా మాట ఎవరు వింటున్నారు తల్లి? నా మాట వింటే ఎంతో మంది బాగుపడేవోళ్ళు. ఆ! ఆ రూపాయితే చర్చి కట్టిస్తే చర్చిలో పడి ఉండేవాళ్ళం. నువ్వు నేను పులిహోర పొట్లాలు తినుకుంటా. నువ్వు ఏడింటావు? ఇప్పుడు ఏమున్నాయి నీ కొంప ముందు, ఏమున్నాయి చెప్పు? నీ కొంప ముందు ఉన్న బైకులు ఇప్పుడు లేవు, ఆటోలు ఇప్పుడు లేవు. నిజంగా ఆ వీడియోలో చూస్తుంటే ఎంత భయంకరంగా కొట్టుకెళ్ళిపోతున్నాయండి నిజంగా. ఒక భయంకరమైనటువంటి విపత్తులు మన విజయవాడే కాదండి. అటు ఖమ్మం కావచ్చు, అటు ఏలూరు కావచ్చు, అటు హైదరాబాద్ చూస్తే భయంకరంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పదుల సంఖ్యలో జరిగిన ఆస్తి నష్టం భయంకరంగా జరిగిపోయింది. భయంకరంగా జరిగింది. డబ్బు కట్టల నాశనం అయిపోయినాయి. దాచుకున్న డబ్బు కట్టలు నాశనం అయిపోయినాయి. ఆ డబ్బులు ఎంతో, దాని కోరం ఎన్ని రాత్రులు చర్చి మానేసి కూడా కష్టపడిన రోజులున్నాయి ఆ డబ్బు కోసం నువ్వు. హ! అంతా పోయాయి ఇప్పుడు.
చర్చికి రా సుప్రనాథ అని చెప్పాను నేను. ఆ రూ. 10 కోసం చర్చి మానేసి, ఆ రూ. 10 ఈ రోజున ఏమైపోయింది? అనకూడదు గానీ, దేనికి పనికిరాదు ఆ కాగితం. రంగు లేదు, రూపు లేదు, ఏమీ లేదు. మొత్తం నాశనం. బంగారాలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఆ నీళ్లు తగ్గినాక అందరూ గిరిపురం వాళ్ళు వెళ్ళి ఆడపడండి. ఏ చిన్న ముక్కు పుడకన్నా దొరికిద్ది మీకు. నేను చెప్తున్న అబద్ధమైతే నన్ను అడగండి మీరు. చిన్న ముక్కు పుడకన్నా దొరికిద్ది బంగారపు వెళ్ళండి అక్కడికి. తగ్గినాక మీరు అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. అయ్యగారు చెప్పారు ఇంకేముంది దొరికిద్దంట, ప్రవచించారు. ప్రభా స్తోత్రం. ఒక చెవులి, ఒక కమ్మి, ఒక రాగి ఏదో నిపుణాయన. ఇవి ప్రార్థనలు చేసుకుని వెళ్ళి ఎతికే రకాలు మీరు. హ! వజ్రాల వేటకెళ్ళి తెచ్చారా? ఎన్ని తవ్వుకుంటూ వజ్రాలు. మీరు మనుషులకి ఏమి తీరట్లేదండి. తీరిక ఉండట్లే వాళ్ళకి. ఎట డబ్బు సంపాదించాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ యాంగిల్లో వెళ్ళి డబ్బు సంపాదించాలి, ఏ రూట్లో వెళ్ళి డబ్బు సంపాదించాలి. ఇక ఇదే ఇదే గోల గాని ఇంకో ఊసు లేదు, ఇంకో మాట లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఈ విజయవాడకు వచ్చిన వరదలను బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు నేర్పించింది ఏంటంటే, ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి ప్రభువు వైపు ఒమ్ము చూపించి ప్రార్థనలకు పరిగెత్తి విశ్వాసములో ఆరితేరి పరుగును తుదముట్టించుకొని జీవ కిరీటం కొరకు పరలోక రాజ్య సంబంధమైన బహుమానాలు పొందుకొనుట కోసం పరిగెత్తాలన్న విషయం నాకు ఈ వరదల ద్వారా అర్థమైంది. మీకు అర్థమవుతే గతి మీకు పట్టింది. ఏమీ చెప్పలేం ఈ వాక్యం సందర్భంగా నీకు. ఆ ఫరోగాడు నీకులాగే ఏమి అంట, ఏది జరిగినా అంటున్నారంటే జనం పోతే పోయింది, శక్తి ఉందిగా సంపాదించుకుందాం అంటున్నారంట వరదల్లో ఉన్నవాళ్ళు. డబ్బేగా, ఒక 2 నెలలు కష్టపడితే మళ్ళీ వచ్చి కూర్చుంటే అంటున్నాడంట ఒకడు. ఇంక ఎంతసేపు ఎందుకంటే మనసును పెట్టట్లా. అయ్యో ఈ రూపాయి కోసం ఎన్ని రాత్రింబగళ్ళు చర్చిలు మానేసి, ఉపవాస ప్రార్థనలు మానేసి, బల్ల కూడా మానేసి వెళ్ళి కష్టపడే రోజులున్నాయి. ఈ పూట అవన్నీ వల్లకాట్లు కలిసి చిరిగిపోయి తేలాడుతున్నాయి చిత్తు కేకరలాగా. ఆ డబ్బు అంతా, ఆ బంగారం అంతా ఏ కొమ్మకెళ్ళి ఆ చంద్రహారం తగిలిందో ఎవరికి తెలుసు. దీనికి ఇంత బారు చంద్రహారం కావాలంట. కొనింది 4 లక్షలు పెట్టి. ఏ రాగి చెట్టుకో తుమ్మ చెట్టుకో ఏలాడింది ఆ చంద్రహారం. అందుకే బాబా ఇవన్నీ నేను చెప్తున్నా. యూట్యూబ్లో చూసే వాళ్ళని ఉంటారుగా, మీరు లేకపోయినా ఇక్కడ చెప్తున్నాను మీకు. కష్టపడాలి, ప్రభువులు ఎక్కువ కష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఈ భూప్రపంచం మీద నువ్వు ఎంత కష్టపడినా, నువ్వెంత కష్టపడినా, ఇదిగో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ రేపో మాపు ఏదో ఏదో ప్రదేశంలో అండి, అడవిలో భయంకరమైనటువంటి సుడిగాలండి. మొత్తం అడవంతా చెప్పేమటి నిమిషాల మీద చెక్కు చెదిరి మొత్తం ఎడారిగా మారిపోయింది అడవి. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి. భయంకరంగా సుడిగాలి తిరిగింది. ఇక రానున్న దినాల్లో ఎన్ని విపత్తులు జరగబోతున్నాయో, రానున్న దినాల్లో ఎంత నష్టం కలగబోతుందో ఒకసారి మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే, ఫరోగాళ్ళలాగా ఉండకుండా జరుగుతున్న ప్రతి ఒక్కటి మనస్సును పెట్టండి. నష్టములు ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. మనస్సును పెట్టు. నీ కుటుంబంలో జరుగుతున్న నష్టాన్ని మనసును పెట్టు. ఎందుకు నాకు ఈ నష్టం జరుగుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది, డబ్బు నష్టం జరుగుతుంది. ఈ వరదలను కాసేపు పక్కన పెట్టు. నీ కుటుంబంలో కూడా నష్టం జరుగుతుందిగా, నష్టపరిహారం జరుగుతుందిగా. ఎందుకు జరుగుతుంది నష్టం? ప్రతి ఒక్కటి మనస్సును పెడితే నష్టం అక్కడితో ఆగిపోతా. పోటుతో మనసును పెట్టిన తోడనే. ఈ ఫరో మనసును పెట్టలేదు కాబట్టి నష్టం ఆగల. ఈ నష్టం జ్యేష్ఠ పుత్రుడి మీదకి వెళ్ళి పడింది. నీ బిడ్డలు నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నీ వంశమే లేకుండా నిలువెత్తుగా వేర్లతో సహా దేవుడి చేతి చేత పీకించేసుకోవాలనుకుంటున్నావా? మనస్సును పెట్టగలిగిన బాధ్యత నీకు ఉండాలి. పూట జరుగుతున్న ప్రతీది కూడా అండి, వరదలే కాదండి, నీ కుటుంబంలో కొన్ని సంవత్సరాలుగా ఏ విపత్తులు జరుగుతున్నాయో, నీ కుటుంబంలో జరగరానివి ఏవి జరుగుతున్నాయో వాటన్నిటిని బట్టి మనసును పెట్టు. ఆలోచించి బీపీ షుగర్లు పెంచుకోమని చెప్పట్లేదు నేను. మనస్సును పెట్టమంటున్నాను. ఎందుకు జరిగింది నా కుటుంబంలో? ఎందుకు జరిగింది? ఎప్పుడు జరగదు నా కుటుంబంలో? ఎందుకు జరిగింది ఇది? ఎప్పుడు జరగని గొడవలు నా కుటుంబంలో ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని కారణం ఎవరు? ప్రభుని అడగాలి. దాన్ని మనస్సును పెట్టి దాన్ని ప్రార్థన చేయగలగాలి. కొంతమంది కేర్లెస్గా వదిలేస్తున్నారు. నా మేనగోళ్ళ ఇంట్లో జరిగిందిగా, మా ఇంట్లో జరిగింది. అమ్మయ్య వాళ్ళకి పోయిందండి కరెంట్. మా ఇంట్లో ఈ కొంపలో నిజంగా మీ కొంపలు కరెంట్ పోతే పక్కనోడు కొంపకి వెళ్ళే చూస్తారు పొద్దుగూకల. ఎదురు కొంప సుబ్బలక్ష్మి కరెంట్ మీకు పోయింది, అమ్మయ్య పోయింది. నీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయింది నువ్వు ఆలోచించు. పక్కన దాని కొంప నీకు ఎందుకు? అంటే పక్కన దాని కొంప కూడా దీపం మారిపోతే అమ్మయ్య కూర్చొని నెస్ట్ వేసుకొని అటు కూర్చుంటావు. దాని ఇంట్లో కూడా ఆరిపోయిందండి.
మనుషుల నైజాన్ని కొంచెం వదిలిపెట్టండి. ఆ బుద్ధి చాలా చెడ్డ బుద్ధి. ముందర నీ బతుకెందుకు చీకటైందో ఆలోచించు. నీ బతుకెందుకు అట్ట అంధకారం అయిపోయిందో ఆలోచించు. నీ బతుకు, నీ భార్యాభర్తల సంసారాలు ఎందుకు అలా ఎడమ కలుగుతుంది, ఎందుకు అలా విచిత్రమైనటువంటి ఆ సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు అలా విచిత్రమైన వికృతమైనటువంటి పనులు నీ కుటుంబంలో కొంపలో జరుగుతున్నాయి, ఒకసారి ఆలోచించు. పక్కన దాని కొంప, పక్కన కొంప నీకు అనవసరం. ఇది బాగా అలవాటు అయిపోయింది. కరెంటు పోతే ఎదుటోడిని అడిగేటట్టుగా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో కూడా వాళ్ళకి జరిగిందిగా మాకు జరిగింది, వీళ్ళకి జరిగిందిగా మాకు జరిగింది, అమ్మయ్య మాకు జత ఉంది, మాకు తోడుంది, మాకు మేగడుంది అనుకుంటా ఈ మాటలు మాట్లాడుకుంటా ఇక మనసును పెట్టకుండా. ఆలోచించిన ఒకసారి, ఫరో ఆనాడే మనస్సును పెట్టుంటే జ్యేష్ఠ కుమారుడు చనిపోయేవాడు కాదు. ఏమండి, పెద్ద నష్టం ఏదో జరగబోతుంది మీకు. నేను చెప్తున్న మాట అబద్ధం కాదు, వాస్తవం. చిన్న చిన్న ఇన్సిడెంట్లకే మీరు మారు మనసు పొందాలి. పెద్ద దాని దాకా లాక్కెళ్ళి పెద్ద నష్టం ఇంట్లో కలిగిన దాకా చూసుకోవద్దు. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఇది ఒక హెచ్చరిక. పెద్ద పెద్ద నష్టం, కోలుకోలేని నష్టం జరగకుండానే ఈ చిన్న చిన్న నష్టాలే నువ్వు మనస్సును పెట్టి ప్రార్థించగలిగితే నష్టము ఆ పూట, ఆ రోజు, ఆ గడియ అక్కడ ఆగిపోతుంది, అక్కడ నిలిచిపోద్ది, అంతే, ఇక జరగదు. కాబట్టి నీ ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు మనసును పెట్టు. ప్రతి చిన్నది కూడా మనసును పెట్టు. యాక్సిడెంట్ అయిందనుకో, కాలు కొట్టుకుపోయిందనుకో, చిన్నదేగా అనుకుంటావు. ఎందుకు జరిగింది, ఏముంది ప్రభు నాలో లోపం, ఎందుకు అయింది అట్లాగా, నేను ఇంకెలా మారు మనసు పొందాలి, ఎలా పరిపక్వత చెందాలి. ఏమండి, తగులుతున్న ప్రతి దెబ్బ నొప్పిని ఎలాగైతే నీకు నీ శరీరానికి అప్లై చేస్తుందో, నొప్పిని ఎలా ఉంది, దెబ్బ తగిలింది అదిగో నొప్పి కలుగుతుందని అది ఎలాగైతే ఒక నొప్పి క్రియేట్ చేసి నీ యొక్క జీవరంధ్రములకు ఆ నొప్పిని తెలియజేసి బాధపడేటట్లు చేస్తుందో, జరుగుతున్న ప్రతి కష్టం కూడా, జరుగుతున్న ప్రతి నష్టం కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పించాలి. తగిలిన దెబ్బ నొప్పిని నేర్పిస్తుంది. బాధపడు, అల్లాడు, కేకలు పెట్టు, కన్నీరు కార్చని తగులుతున్న దెబ్బ నీకు నేర్పిస్తున్న పాఠం అయితే, జరుగుతున్న నష్టం నీకు ఏం నేర్పిస్తుంది కూడా? నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ నష్టం నీ ద్వారా జరిగింది, ఇది నీ హ్యాండ్ ఉంది, ఇది నీ యొక్క పనికిమాల తనంతోనో లేదా నీ నిర్లక్ష్యతనంతో ఇలా జరుగుతుంది. నువ్వు ప్రార్థనలు పెడితే దేవుడు చెప్పేవాడుగా నీకు? మనస్సును పెట్టట్లా. తగిలిన దెబ్బ గురించి మర్చిపోయావు, జరుగుతున్న నష్టం గురించి మర్చిపోతున్నావు. ఏ పూటకు ఆ పూట నువ్వు ఇంట్లో జరుగుతున్న గొడవలు మర్చిపోతున్నావు. ఎందుకు జరుగుతున్నాయో ఆరాధి ఎట్లా, ప్రార్థనలో పెట్టట్లా, దైవజనుడికి చెప్పట్లా, చేతులు ఎత్తట్లా, మోకరించట్లా. ఇవి నాకు ఎప్పుడూ జరగలేదు, ఎందుకు జరుగుతున్నాయి? మాలో ఏమన్నా తప్పు ఉందా, లేదంటే ఎక్కడ లోపం ఉంది, మేము సరి చేసుకోవాలి. ఏదున్నా మేము సరి చేసుకోవాలనేటువంటి ఒక తాత్పర్యం నీ కుటుంబంలో, నీ పిల్లలకి, నీ భర్తకి నీకు ఉంటే ఖచ్చితంగా ఇక జరగబోతున్న నష్టాలు ఇక నీ కుటుంబంలో ఎన్నటికీ జరగవని ఈ వాక్యము సందర్భములు మీ అందరికీ తెలియజేస్తున్నా. జరగబోతున్న రానున్న నష్టాలని ఆగిపోతున్న యేసునామము. ఎప్పుడు ఆగుతాయి? నువ్వు మనస్సును పెట్టాలి. చిన్న చిన్న నష్టాలను నువ్వేం చేయాలి? ఇప్పుడు మనసును పెడితే పెద్ద నష్టం నీకు రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రెండో విషయం చెప్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 25వ వచనం. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజేసెను. అయినను వాడు దానిని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సును పెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూసి చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు చక్కగా ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట. ఆయన వాని మీద తన కోపాగ్నిని, యుద్ధ బలమును కుమ్మరించాడు. అది వాని చుట్టూ అగ్నిగా రాజేశాడు. దేవునికి ఇది అగ్నిగా రాజేసును అన్న మాట స్వయంగా తండ్రి అయిన యెహోవా దేవుడే ఒక అగ్నిని మనకు రాజేశాడంటే. ఎందుకంటే అగ్ని దేంట్లో నుంచి వచ్చింది? కోపంలో నుంచి వచ్చింది. ఆ కోపం దేంట్లో నుంచి వచ్చింది? నీ స్వయంకృత పాపాలను బట్టి, నీ స్వయంకృత అపరాధములను బట్టి, నీ అంతటా నీవు చేసిన విధానాలను బట్టి.
దేవుని కోపం ఎలా మారింది? అగ్నిగా మారింది. అగ్నిగా మారిన కోపం నీకు దేవుడు ఏం చేశాడు? రాజేసేసాడు. ఆయన భయంకరమైన కోపం వచ్చేస్తుంది నేను చూస్తే నీ స్వయంకృత పాపాలు, నీ చేతులతో నువ్వు చేసిన పాపాలు, నీ నోటితో నువ్వు మాట్లాడిన పాపాలు, నీ కళ్ళతో నువ్వు చూసిన స్వయంకృతమైనవి ఎవరి ద్వారా పుట్టుకురాల, నీ ద్వారానే కొన్ని పాపాలు చెలరేగిపోతున్నాయి. వాటిని బట్టి దేవుడు అగ్నిని రాజేశాడంట. అది రగులుకోబోతుంది. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కొంతమందికి రగులుకుందంట. రగులుకున్న వాడు మనసును పెడుతున్నాడా? పెట్టట్లా. పైనేమో కొంప దాకల పడిపోతుంది, ఈడేమో హాయిగానే ఉన్నాడు. ఒరే కొంప దాకల పడిపోతుంది అంటే నాకెందుకు, అందరు కొంపలు దాకల పడిపోతాయిలే అని వీడికి సైలెంట్గా ఉన్నాడంట. అక్కడ వాక్యం చూడండి ఎలా చెప్తుందో, అది వానికి అంటుకొనిన కానీ వాడు మనస్సున. అసలు నిజంగా ఇటువంటి మనుషులు నిజంగా సంఘంలో ఉండడం చాలా దురదృష్టకరం. అగ్గిని రగులుకుంటున్నా. కొంతమంది నాకు సిస్టర్లు ఫోన్ చేసి చెప్తా ఉంటారండి, ఏడుస్తూ ఉంటారు, భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. నాన్న ఇట్లా మా భర్త ఇట్లా వ్యభిచార ఆత్మతో, రీసెంట్గా కూడా ఒక సిస్టర్ ఫోన్ చేశారు ఊరు నుంచి, భయంకరంగా ఇట్లా తిరుగుతున్నాడు, నాకు వేదన, నేను చనిపోవాలన్నటువంటి ఒక ప్రేరేపణ నాకు వస్తుంది అని చెప్తున్నారు. దేవుడు రాజేశాడు. స్వయంకృత పాపాలను బట్టి దేవుడు అగ్నిని రాజేశాడు. ఆమె చెప్తున్న మాటలు కొంతమంది సిస్టర్లు చెప్పాడు, మేము చనిపోవాలనిపిస్తుంది నాన్న, ప్రార్థన చేయండి, చనిపోనని పొద్దుగూకులు ప్రేరేపణ నాకు ఎవరు కలగజేస్తున్నారు. నా భర్త పెట్టే టార్చర్ని బట్టి, నా భర్త పెట్టేటువంటి భయంకరమైనటువంటి సంసార జీవితంలో శాంతి సమాధానం లేనటువంటి విధానాలను బట్టి నేను ఇక సూసైడే నాకు కారణమిక. నేను చనిపోవాలని ఆశపడుతున్నాను. నన్ను చనిపోని చావునని పిలుస్తూ ఉంది నాన్న. నిజంగా ఎందుకంటే వారి స్వయంకృత పాపాలే వారిని ఏం చేస్తాయి? వాళ్ళని తీసుకెళ్ళిపోవటానికి సిద్ధమైపోయాయి. వారి నోటితో మాట్లాడిన పాపాలు, కళ్ళతో చూసిన పాపాలు, చేతులతో చేసిన పాపాలు, కాళ్ళతో చేసిన పాపాలు, వాడి శరీరముతో, అవయవాలతో, దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానేంద్రియాలతో, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన శరీరంతో, శ్రేష్టమైన ఆత్మతో, శ్రేష్టమైన ప్రాణముతో వారు చేసినటువంటి పాపపు చిట్టాలు వారిని చంపేయడానికి ఆ చావు పిలుస్తుంది. దేవుడు రాజేశాడు. కొంతమందికి అది రగులుకున్నా, అది అంటుకున్నా, వీడికి ఏంటంటే వీడికి చలనము లేదు. వీడికి ఒరే రగులుకుని తగలబడిపోతున్నారు. బూడిదవ్వక ముందు ఈ పూట మారు మనసు పొందరా బాబు. అది రగులుకుంది ఆల్రెడీ. నీ పాపాలు నీకు రగులుకున్నాయి. ప్రతిరోజు వేధిస్తుంది నీ మైండ్, నిన్ను చచ్చిపోమని చెప్తుంది. నువ్వు ఎందుకే బతుకుండి? నీ పిల్లలు నీకు, నీ భర్త నీకు ఇదైపోయిన సావని నీకు చెప్తుంది. నీ పాపములే నిన్ను చనిపోమని ప్రేరేపిస్తున్నాయి. నువ్వు బతికెందుకు? ఎవడి కోసం బతకాలి? నువ్వు చేస్తున్న స్వయంకృత పాపాలు దేవుడు రాజేశాడు, అగ్నిని రాజేశాడు అంతే. అది అంటుకుంది, నీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. నువ్వు తగలబడిపోయేటువంటి పొజిషన్లో దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. కొద్దిగైతే నువ్వు తగలబడిపోతావు కొన్ని రోజులైతే. నీ పుట్టు పూర్వత్వాలు ఉండవు. నేను చెప్తున్నా, ఈ మాట నోట్ చేసుకోండి, హృదయంలో రాసుకోండి మాట. కాలుగా ఉన్నప్పుడే బయటపడిపో, పరిశుద్ధాత్మ జలముతో కడగబడు. దేవుడు నీ ఒంటి మీద ప్రతి గాయములను కట్టి ఆయన గొప్ప సాక్షిగా వాడుకుంటాడు నిన్ను. పూర్తిగా కాలిపోకుండా, అగ్నికి దోహదైపోకుండానే నీ కుటుంబం పుట్ట పూర్వత్వాలు, ఆ 4 నూకలు నీ కుటుంబంలో మిగిలి ఉండాలంటే, నీ వంశం మిగిలి ఉండాలంటే, నీవు తోటలో ఉండాలంటే, ఈ తోటలో జీవము కలిగిన సత్తువు కలిగిన తోటలో నేను నరికేయకుండా దేవుడు నేను ఉంచాలంటే, ఖచ్చితంగా నాకు అంటుకుంది దేవుని కోపం, నేను రగులుతున్నాను, మా మధ్యన సమాధానం లేదు, మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మా ఇంట్లో ప్రతిరోజు వ్యత్యాసాలు జరుగుతున్నాయి, పిల్లలకి, తల్లిదండ్రులకి, భర్తకి, భార్యకి ఇవన్నీ ఎందుకంటే దేవుని కోపం రగులుకుందండి. అది తగలబడిపోతుంది, తగలబెట్టేస్తుంది. ఆ కోపం నిన్ను, ఆ అగ్ని నిన్ను తగలబెట్టేస్తుంది, నిప్పు అంటించేసింది. నీ జీవితం ముగిసిపోకుండానే. నా మాట వినండి, హృదయంలో రాసుకోండి మంచి మాట, మనస్సును పెట్టు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి ప్రవ్వా, నా భర్త ఎందుకు ఇలా విముఖుడుగా మారిపోయాడు? నా స్వయంకృత పాపాలే అని ఒప్పుకో ఈ రాత్రి అయినా. నా స్వయంకృత పాపాల వల్ల నా భర్త విముఖుడుగా మారిపోయాడయ్యా, నన్ను క్షమించు. నేను కొన్ని ప్రార్థనలు చేస్తాను. నా యొక్క ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలకు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోతే నేను అడిగే మాట ఏంటో తెలుసా? దేవుడిని, ప్రవ్వా నా పాపం మీద ఉంటుంది, దాన్ని ముందులోకి అడిగిపోయి ప్రవ్వా. నాలోంచి వచ్చే ఊతపాదమే అది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా నువ్వు కనికరించట్లేదంటే నా పాపాలు నీకు అడ్డుగా ఉన్నాయేమో. ఏమి చేస్తున్నాను నాకు తెలియచేయి. అవి కడిగిపోయాయి, అన్ని ప్రార్థన చేస్తాను. నిజంగా ఇటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉందా?
నీ పాపములు అడ్డుగా వస్తే యెహోవా హస్తం వారికి కురుచుగా ఉంటది. పాపములు గోడలకు అడ్డుగా వస్తే యెహోవా ముఖం వారికి కనపడదు. నేను చాలా ప్రార్థనలో ప్రభుని అలా అడిగాను. రీసెంట్గా ఒక ప్రార్థన చేస్తున్నది మీకు నేను చెప్పను, కానీ ఆ ప్రార్థనలో కూడా రీసెంట్గా నిన్న విషయంలో కూడా నేను ప్రభుని అడగటమే నేను జరుగుతుంది. ప్రభా, నా దేవుని అవిధేయత ఉంటే మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, నేను సరి చేసుకుంటాను ప్రభా. నా అవిధేయత వల్ల అడ్డుపడుతుందా? ఎందుకు ఈ కార్యం జరగట్లేదు? ఎందుకు నా ప్రార్థనకి రిజల్ట్ రావట్లేదు? నేను ఎవరి మీద తోయినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నేనే వేలు పెట్టుకొని చూయించుకుని ప్రభుని అడుగుతాను, నాలో ఉన్న తూలాన్ని, లేదంటే నాలో ఉన్న నలుసుని తీసేయి ఆయన. అది ఎవరి ద్వారా ఏంటని తర్వాత సంగతి. నువ్వు నన్ను ఫస్ట్ కడుగు, నన్ను పవిత్రపరచు. నా నోటిని కడుగు, నా కళ్ళను కడుగు, నా చెవులను కడుగు, నా చేతులను కడుగు, నా కాళ్ళను కడుగు, టోటల్గా నా బాడీని కడుగు ప్రభు. అపవిత్రత తొలగించండి. నా చేతులు అపవిత్రంగా ఉన్నాయేమో, నా చేతులను చూడలేకపోతున్నామేమో, నా మొహం చూడలేకపోతున్నామేమో, కడిగయ్యా, వాక్యంతో కడిగయ్యా, వాక్యంతో కడిగయ్యా, నాకు సమాధానం ఇవ్వయ్యా. నా పాపములు అడ్డుగా వస్తే వాటిని కడిగి వేయబడిని తొలగించు. నేను వేడుకుంటున్నాము స్వామి అని ప్రభుని అడుగుతాను. నీ స్వయంకృత పాపాలను బట్టి ప్రభుని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడు ఊర్లో వాళ్ళ మీద పడి ఆడటం తప్ప, ప్రభా ఇది నా పాపము ద్వారా, లేదంటే నా మూర్ఖత్వము ద్వారా, నేను చేసేటువంటి వాటిల ద్వారా ప్రభు ఇలా జరుగుతుందయ్యా, ముందు నన్ను కడుగు, ఈ కార్యం జరిగింది. నేనే అడ్డుగా ఉన్నానేమో ఈ కార్యానికి, నా పాపములు అడ్డుగా ఉన్నాయేమో, నా మలినాలు అడ్డుగా ఉన్నాయేమో ప్రభా. నా భర్తకి నాకు రోజు గొడవ జరుగుతుంది ప్రభా. అయ్యా, నేను అవిధేయతగా ఉన్నానయ్యా, నేను నీ మాట వినట్లేదు ప్రభా, నేను పాపిష్టి దాన్ని ప్రభా. ఆయనకు అడగండి. చాలా మందికి నిజంగా అగ్ని రగులుకుంది, అగ్ని రాజేశాడు దేవుడు ఆల్రెడీ. దేవుని కోపము నీ మీద భయంకరంగా పడి శాంతి సమాధానం లేకుండా నీ కుటుంబంలో ప్రతిరోజు విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి బయటికి. ఒక్కసారి రాత్రి మనసును పెడతావా? నీ కుటుంబంలో జరుగుతున్న గొడవలు కావచ్చు, నీ కుటుంబంలో జరుగుతున్న వ్యతిరేకతలు కావచ్చు, నీ కుటుంబంలో తల్లి అంటే కొడుక్కి, కొడుకు అంటే తల్లికి, భర్త అంటే భార్యకి, భార్య అంటే ఎవ్వరికీ పొత్తులేదు, ఎవ్వరికీ సమాధానం లేదు. ఎందుకు జరుగుతుందో? అగ్ని రాజేశాడు, అగ్ని రగులుకుంది నీ కుటుంబంలో. మనస్సును పెట్టగలుగుతావా? ఈ రోజైనా ఎందుకు జరుగుతున్నాయో గొడవలని ఆలోచించగలుగుతావా? దయచేసి ఈ పూటైనా, ఈ ప్రార్థనలోనైనా ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు వ్యతిరేకంగా మేము ఉంటున్నాం, ఎందుకు మా జీవితంలో విపత్తులు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి ప్రియ దైవజనమా. ఎక్కడితో ఆగిపోతే కీడు, ఎక్కడితో ఆగిపోతే లేకపోతే ఫరోగాళ్ళలాగా నువ్వు ఫ్యాన్ కింద పడుకొని, దుండిని తెత్తేసుకొని, కాలు ఇంత పైకి పెట్టి, తల కిందకి పెట్టి, పాతాళంలోకి పడుకొని అడ్డంగా ఇట్ట తాగామనుకో, ముక్కులోకి వెళ్ళిపోయి చెవులోకి పోయి పుట్టుకుని చస్తావు. చాలా మంది నిజంగా అట్లాగే చేస్తున్నారు. వాళ్ళకి ఏం పట్టింది? ఎన్ని గొడవలైనా సరే హ్యాపీగా తినటం, హ్యాపీగా పండటం, హ్యాపీగా పనులు చేసుకోవడం, రావటం. ఎందుకు నా కుటుంబంలో ఇలా జరుగుతుంది? ఏ రోజున ఆరా తీసి ప్రార్థనలో పెట్టగలిగావా? ఏంటి 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 ఎక్కడ తేడా? రగులుకుందమ్మా పిచ్చిదన, రగులుకుంది. నీ కొంగు కది ఇప్పటికే స్టార్ట్ అయిపోయి రగులుకొని మంటగా ఏర్పడి, ఇంకా నీ బిడ్డలు, నీ భర్త పోతారు, ఇక ఎన్ని కాలిపోతాయి, ఇక బ్రతుకు కాలిపోద్ది, ఉగ్గిపాలైపోద్ది, బూడిదిపాలైపోద్ది, పేర్లు నూకలు మన ప్రపంచం మీద, భూమి మీద ఉండవు. దయచేసి నా మాట వినండి, నా హెచ్చరిక వినండి. నీ కుటుంబంలో జరుగుతున్న వాటన్నిటికీ నువ్వు కారణమైతే మనసును పెట్టు, దేవుణ్ణి అడుగు. నిజంగా నేను చెప్పొచ్చాను కదండి, అలా నేను ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు కార్యములను సఫలపరుస్తూ ఉన్నాడు. నిజం. ఎందుకంటే ఒకవేళ అడ్డుగా ఉంటే ప్రభు చెప్పు, నేను మార్చుకుంటాను, నేను పెద్ద గొప్పేం కాదు, నీ పెద్ద గొప్పేం కాదు. మా పుట్టుకతేనే నాయన, మా కర్మ, మా పుట్టుక సమస్తం పాపిష్టి వాళ్ళం, మేము పాప స్వభావంతో పుట్టిన వాళ్ళం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు అంటున్నావు. నీ పెద్ద నీతిమంతుడిని కాదు, ఏదో నీ రక్తమును బట్టి నీ సన్నిధిలో నీ కృపాసముద్రం నిలబడ్డాను తప్ప నేను పాపిని ప్రభువా. మాట్లాడండి. నిజంగా ఎన్నో కార్యాలు దేవుడు నాకు అలా చేశాడండి. ఈరోజు నీ వైపు నువ్వు వేలు చూపించుకొని ప్రార్థన చేయగలుగుతావా? మనస్సును పెట్టగలుగుతావా? ఇది నా విధేయత, ఇది నా మూర్ఖత్వం, ఇది నా నిర్లక్ష్యంతో ఇలా జరుగుతుంది నా కుటుంబంలో. ఈ రోజైనా ఆలోచిస్తావా? జరుగుతున్న ప్రతి ఒక్కటి మనసును పెడతావా? ఈ రోజు నుంచైనా ఏది జరిగినా, నీ ప్రాంతంలో ఏది జరిగినా, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు కూడా వరదలు తగ్గిన పరిస్థితి, నీ ఇంటికి రాకపోవచ్చు ఆ వరద, కానీ ఎందుకు ఆ విపత్తు జరిగిందో ఆలోచిస్తావు ఈ పూటైనా? ఎందుకు జరుగుతుందో? నోవాహు కాలంలో నిజముగా మొత్తం అంతా ఏరియాలు కనపడలా, రోడ్లు కనపడలా, మొత్తం అంతా మునిగిపోయింది. విజయవాడ మునగక ముందే నువ్వు మనసును పెట్టగలిగితే అక్కడితో దేవుడు ఆపేస్తాడు మారణకోండని, అక్కడితో కీడు ఆపేస్తాడు, అక్కడితో దోషం ఆపేస్తాడు. ఇంకా విజయవాడ అంతా మునిగి నాకు చూసుకుందామని పడుకుంటావా?
నిద్రలోనే తేలాడుతావు పైకి శవంలాగా. నేను చెప్తున్న మాటలన్నీ మీరు మర్చిపోవద్దు. నిద్రలోని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో వాటర్ వచ్చేస్తున్నాయి, చేరిపోతున్నాయి. ఏం చేస్తావు? ఎక్కడ ఆపుతావు? దేన్ని ఆపగలవు నువ్వు? మరణాన్ని ఆపగలవా? జరుగుతున్న విపత్తులను ఆపగలవా? అంతేకాదు, రానున్న దినాలు, రానున్న నెలలు 2025లో కూడా భయంకరమైన భూకంపాలు చెరలేకపోతాయని ప్రభు చెప్తున్నాడు. భయంకరమైన విపత్తులు వస్తాయి. ఈ చిన్నదానికే తట్టుకోలేకపోతున్నారు జనం. రేపటి రోజున ఏడేండ్ల శ్రమలో, అగ్ని శ్రమలో, అగ్ని కొలిమిలో వేసి దేవుడు చేస్తుంటే ఇంకా మనం ఎట్లా భరించగలం? ఒకసారి ఆలోచించండి. జరుగుతున్న చిన్నదానికి మనము ఇదవ్వలేకపోతున్నాం. ఏదైనా సరే మనసును పెట్టండి. దయచేసి ఫరో లాంటి వాళ్ళ సంఘంలో ఉండొద్దు ప్లీజ్. ఎందుకంటే చాలా ప్రాణ నష్టం జరిగింది. నేను చెప్తున్నాను, తన కుమారుడు కోల్పోయాడు ఫరో. ఫస్ట్ ఆ నీళ్లు ఎర్రగా ఉన్నప్పుడు ఎందుకు జరిగిందోనని మోషే గారు చెప్తున్నారు. సరేలే వాళ్ళని పంపించేద్దని పంపించేస్తే అలా జరిగేదా? వాళ్ళ కొడుక్కి జరిగేది కాదు, చనిపోయాడు. మొత్తం ఐగుప్తు మొత్తం శవాల దెబ్బగా మారింది. నీకు అలా కావాలా? ప్రాణ నష్టం జరగాల నీ కుటుంబంలో? పెద్ద నష్టం జరిగితే మారుతావా? నీ ఇంట్లో ఎవరో ఒకరు లెగిసిపోతే కానీ మారవా? ఎవరో ఒకళ్ళు ఏంటి హాస్పిటల్ బెడ్ మీద పడి చావు బ్రతుకుల్లోకి వెళ్తే కానీ నీకు మారు మనసు పొందవా? నీ అవిధేయతను కనుక్కోలేవా? నీ పాపిష్టితనాన్ని నువ్వు మట్టిలో పూడ్చిపెట్టలేవా? ఏం జరగాలి? నువ్వు నిలబడి చూస్తున్నావా? ఏం జరగాలి? ఇంకా ఏం జరగాలి ఇంట్లో? చెప్పు ఒక మాట దేవుని. ఏం జరిగితే మారుతావు? ఏం జరిగితే మనసులో పెడతావు? జరుగుతున్నాయి చాలట్లేదా? జరుగుతున్న దెబ్బలు, తగులుతున్న దెబ్బలు, రోడ్లు పాలైపోతూ, ఆర్థికములో బలహీనత పడిపోతూ, దిగజారిపోతూ, చెట్లు ఎండిపోతూ, మోడుగా మిగిలిపోతున్నావు నీ జీవితంలో. ఇంకేం జరగాలి? ఏం జరగాలని చూస్తున్నావు? నీ పిల్లల మీదకి రాకముందే, మన కుటుంబాలు ప్రాణ నష్టాలు జరగకముందే దయచేసి చేతులెత్తి ప్రభువుకు మొరపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక మూడో విషయం చెప్పి నేను ముగించేస్తానండి. హోషేయ గ్రంథం ఒకసారి తెరవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే, వాడిని కౌగిలించుకుని వాడును నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. అబ్బా, నా వైపు చూడండి. ఎఫ్రాయిము, ఇక్కడ హోషేయ ప్రవక్త అంటున్నారు. అక్కడ ప్రవక్తతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడిపించిన వాడిని నేనే. ఎఫ్రాయిము నీకు గుర్తుందారా విషయం? చెయ్యి పట్టి నడిపించిన వాడిని నేనే. నీవు దిగంబరిగా చలిలో వణుకుతూ ఉంటే నిన్ను కౌగలించుకుని బెట్ట పుట్టించిన వాడిని నేనే. నువ్వు రోగముతో మంచం మీద పడి డాక్టర్స్కి నువ్వు సస్తావే, నువ్వు బతకవే, నీ కిడ్నీలు పాడైపోయి నేను చెప్పినప్పుడు ఆ దరిద్ర స్థితిలో నుంచి, ఆ పడక మీద నుంచి లేపిన వాడిని, స్వస్థపరిచిన వాడిని నేనే. అయినా ఆ సంగతులను నువ్వు ఏమి మనస్సును. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. ఏం చెప్తావు? స్వస్థపరిచాడు. ఏం చెప్తావు? చావు బ్రతుకుల్లోంచి నన్ను బ్రతికించాడు. ఈడంటాడు నన్ను బ్రతికించింది దేవుడు, కానీ ఈడు ఉండేది బ్రాందీ షాప్ దగ్గర పొద్దు గూగులు. నేను చెప్తుంది ఒకసారి మనసును పెట్టండి. నీకు నడక రానప్పుడు, తొట్టిల్లుతున్నప్పుడు, కిందకి మీదకి పడిపోతుంటే నువ్వు ఎక్కడ బ్రిడ్జ్లో కూలిపోయి ఆ నదిలో పడిపోయి కొట్టుకుపోతావునని చెయ్యి పట్టుకుని నడక నేర్పించిన దేవుడు నడక నేర్పిస్తే ఎటు పరిగెడుతున్నావు తెలుసా? నువ్వు చర్చికి కాదు పరిగెత్తేది, ఎటో పరిగెడుతున్నావు. నడక నేర్పించాడు ఎందుకు? సత్తువు కలిగిన సంఘంలో కూడా వచ్చి జీవమైన వాక్యాన్ని విను, వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిన నడక నేర్పితే దేవుడు నడక నేర్పించాడని ఇక నడక వచ్చిందని ఎగురుతా గెంతుతా ఇటు పడితే ఇటు తిరుగుతున్నారు ఆ కాళ్ళతో. ఎవడు నడక నేర్పించింది నీకు? తండ్రి అని యెహోవా దేవుడు కదా. కృతజ్ఞత ఏది? కృతజ్ఞత ఏది? మందిరం వైపు పడవలసిన ఆ పాదాలు ఎడుపడుతున్నాయి. ఆదివారాలు కావచ్చు, శుక్రవారాలు కావచ్చు, విజ్ఞాపన ప్రార్థనలు కావచ్చు. మీరు ఇప్పుడు వచ్చారని కాదు గొప్ప చెప్తున్నాను. ఫ్యూచర్లో నడక నేర్పిన వాడికి ఎప్పుడు మనం రుణపడిపోయి ఉండాలి. కానీ కొంతమంది నిజంగా నేను స్వస్థపరిచింది ఎవరు? దేవుడు. మమ్మల్ని స్వస్థపరిచింది కిమ్స్ హాస్పిటల్ డాక్టర్. ఎవడమ్మాడు? కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నేను కలిపి యాప చెట్టు గైట్ వేసి పడితే ఏమంటారో తెలుసా వాళ్ళు? మేము చేసిన ప్రయత్నం మేము చేశాము, దేవుడే కాపాడాలి, మమ్మల్ని ఏమి కాదు. మీకు విషయం చెప్పనా? పరమ వైద్యుడు
ఈ లోక వైద్యుల వల్ల కానిది పరమ వైద్యుడు ద్వారా అవుతుంది. మీరేం చేస్తారు? దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థతను కూడా ఎలా వాడుకుంటారంటే, మీరు అన్ని లోకానుసారంగా ఇప్పుడు ప్రభు బాధతో చెప్తున్న మాట ఇది మీకు. నీకు నడక నేర్పింది నేను. మంచం మీద పడి రోగంతో ఉంటే స్వస్థపరిచింది. ఇప్పుడు నువ్వు చర్చికి రాకుండా మాకు ఆఫీస్ పనండి, వర్క్ అండి, వర్క్. ఏమి నులక మంచం మీద నుంచి లేపి కిడ్నీలు బాగు చేసింది నేనైతే, వర్కు గిక్కు బాసు కొడతాడు మూతి వంకర పోయిద్ది అంటావా? అక్కడ మాట చూసారా? మనస్సున పెట్టలేదు. అయ్యో నన్ను స్వస్థపరిచాడే, ఆదివారం ఈ పూట, శుక్రవారం ఈ పూట, విజ్ఞాపన ప్రార్థన ఈ పూట, ఉపవాస ప్రార్థన ఈ పూట మందిరంలో ఉండాలి. ఈ స్వస్థతే లేకపోతే ఈ రూపాయలు ఎక్కడ సంపాదించేదాన్ని? రెక్కలున్నాయని, గాల్లో ఎగురుతున్నావని, దేవుడు నీకు నడక నేర్పించి వదిలేశాడని విచ్చలవిడిగా బతకొద్దు. మనస్సును పెట్టు. నీకు నడక ఎవరి ద్వారా నేర్పించాడు? అసలు ఎవరి ద్వారా వచ్చింది నీకు నడక? మనస్సును పెట్టు ఆ విషయాన్ని. చాలా మంది దేవుని చేత మేలు పొంది కూడా మనస్సును పెట్టలేని ఒక దురవస్థ స్థితిలో ఉన్నారు ఇక్కడ చాలా. స్వస్థపరిచింది దేవుడు అని నీకు తెలుసు, కానీ మనస్సును పెట్టదు. ఎందుకు స్వస్థపరిచాడు? నువ్వు చనిపోయేదానివి, నిన్ను స్వస్థపరిచాడు. ఇంకా నీవేంటి? నీ తింగర వేషాలు, ఎక్కిలి వేషాలు ఏంటి నీవి? స్వస్థపరిచింది ఎగిలి వేషాలు ఏమనా? స్వస్థపరిచింది ఎగరమనా? స్వస్థపరిచింది నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకమని స్వస్థపరిచింది, నీకు నడక నేర్పించింది దేవుడు. ఏం మనస్సును పెడుతున్నారండి మీరు? ఈ జీవితం ఎవరిచ్చారు? మనసును పెట్టావా? ఈ బ్రతుకు ఎవరిచ్చారు? మనసును పెట్టావా? ఈ రోజున నిలబడి నడవగలుగుతున్నానంటే ఎవరి ద్వారా మనసును పెట్టగలుగుతున్నావా? ఆలోచించి. నీకే వదిలేశా. ఫరో జరిగిన దానిని ఏది కూడా మనస్సును పెట్టలేదు. తన జీవితంలో పెద్ద నష్టం జరిగింది ఫరో జీవితంలో. ఆ పెద్ద నష్టం కలిగినాక వెళ్ళిపోండి అంటే అప్పుడు ఏమన్నా ఉండదు? ఇక సీను చచ్చిపోయినాడు బతికాడ పోని. ప్లీజ్, జరగకముందే నష్టపరిహారాలు జరగకముందే, పెద్ద పెద్ద నష్టాలు జరగకముందే ఈ చిన్న చిన్న ఉపద్రవాల ద్వారా, ఉబ్బిర్ల ద్వారా నువ్వు మనస్సును పెట్టవలసిందిగా మనం చేస్తున్నాను. మనస్సును పెట్టు. ఇక రెండవదిగా రియలైజేషన్ రావాలి నీలో, పశ్చాత్తాపం. ప్రభా జరుగుతుంది నా వల్లే, నా విధేయత వల్లే. రెండవ మాట చెప్పాను నేను. నీ స్వయంకృత పాపాలు, స్వయంకృత అపరాధాలు ఒప్పుకో దేవుని దగ్గర. మనస్సును పెట్టు. నా కొంప రగిలిపోతుంది, నా కొంప అంటుకుంది ప్రభా, నా కొంపలో నుప్పేసేసావు నువ్వు, నీ కోపమే రగులిపోయింది. మా మధ్యలో సమాధానం లేకపోవడానికి నీ కోపమేనయ్యా. మా జీవితంలో నిలువెత్తు గొడవలే, నిలువెత్తు సమాధానాలే ప్రభా. నీ అగ్ని రగిలిపోయిందయ్యా. అంటుకున్న విషయం కూడా జయరాజు గారు చెప్పిన దాకా నాకు ఇప్పుడు వరకు కూడా మనస్సును పెట్టలేదని పూట ఏడ్చి ప్రభు అడుగు. ఇక మూడో విషయంకి వస్తే, నిన్ను స్వస్థపరిచిన దేవుడిని మనస్సును పెట్టుకో. నీకు విడుదలిచ్చిన దేవుడిని మనస్సులో దాచుకో. ఏ విషయాన్ని మర్చిపోవద్దు. అన్నం పెట్టిన దేవుడి చేతుల్ని ఏ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు గాయాల చేత పడిపోయి ఉంటే, రోగంతో మంచం మీద పడిపోయి వచ్చారమ్మని చుట్టాలు, రక్త సంబంధాలు వచ్చారా ఇంటికి? నీ భర్త తరపున కానీ నీ తరపున కానీ ఎవరైనా వచ్చి చూసారా? పలకరించారా? పోనీ దేవుడు లేపితే ఆయన మీద కృతజ్ఞత లేనటువంటి మనస్సును పెట్టి, ఈ రాత్రి ఏం మనస్సును పెడతావు? మనస్సును పెట్టు. ఈ జీవితం ఎవరిచ్చారు? ఈ నడక ఎవరు నేర్పించారు? అసలు ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, నన్ను బ్రతికించాడు. మనస్సును పెడితే మార్గం ఉండదు. ఇవన్నీ ఆలోచించు. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తావు. ఈ రోజు నుంచి ఏది జరిగినా మనసును పెట్టు. ఆలోచించి దేన్ని వదిలియదు. ఏ చిన్న జరిగిన మనసును పెట్టు, అక్కడతో నష్టం ఆగిపోదని ప్రభు చెప్తున్నాడు. ఇంకా నష్టాలు జరగొద్దు మన సంఘంలో. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాను, అదే ప్రార్థన గదిలో ప్రార్థన చేసే చేతులేదు. JHS మినిస్ట్రీస్ లో జరిగిన నష్టాలు చాలు, ఇంకా జరగబోయే నష్టాలు అవి జరగకూడదు ప్రభు. జరిగిన నష్టాల వరకు చాలు. జరిగిన నష్టం చాలు, జరిగిన ఆస్తి నష్టం చాలు, ప్రాణ నష్టాలు చాలు, అనారోగ్య నష్టాలు చాలు, ఆర్థిక సమస్యలు చాలు. ఇక జరగబోతున్న నష్టాలు వీరికి జరగొచ్చు అని నేను ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, వారిని మనస్సును పెట్టమని చెప్పన్నాడు. జరుగుతున్నవి మనస్సును పెట్టండి, ఎక్కడికక్కడ ఆనకట్టలేసి ఆపేద్దాం జరగబోతున్న నష్టాలు. ఈ వాక్యం ప్రభు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్.